ఎందుకు మా అందరికి ఉన్న మెయిన్ ప్రాబ్లం జుట్టు రాలిపోవడం ఒక పెద్ద శాపం అనుకుంటూ ఉంటానండి. ఎందుకంటే అందమైన జుట్టు లేకపోతే ఏ అమ్మాయి కూడా చూడదండి. నిజంగా చూడదండి. ఒక ఏజ్ రాగానే కొద్దిగా పలసబడిపోయింది అంటే చాలు ఏదో అంకులని పిలుస్తారు బయట. ఎక్కడికి వెళ్ళినా కూడా అదొక నామోషిగా అదొక రకమైన ఫీల్, ఏజ్ ఎక్కువ కనపడిపోతుందండి. ఏం చేయాలి అసలు, జుట్టు ఎందుకు రాలిపోతుందండి? సో ఇప్పుడు మనం చూస్తే మన పేరెంట్స్కి 50లో అలా బట్టతల రేర్గా చూసాం, అది కూడా చాలా తక్కువ మందిలో. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనం 20s నుంచే హెయిర్ లాస్ అనేది ఎక్కువ చూస్తున్నాం. దానికి మెయిన్ రీజన్ ఒకటి జెనెటిక్స్ అయితే, అంటే పేరెంట్స్కి అప్పుడు వచ్చింది కానీ మనకి ఎర్లీగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడున్న స్ట్రెస్ కానీ, స్లీప్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఇవన్నిటి వల్ల మనకి హెయిర్ లాస్ అనేది తొందరగా చూస్తున్నాం. ఇంకొకటి ఎర్లీ స్టేజెస్లో ఇప్పుడు మనకి హెయిర్ లాస్ వచ్చింది, మీరు అన్నట్టు రకరకాల ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కొంతమందికి, లేదంటే చాట్ జీపీటీనో గూగుల్లో చూసి అందులో ఉన్నవి ఫాలో అవుతూ ఇంకొంచెం టైం వేస్ట్ చేస్తారు. సో ఇదంతా తెలుసుకొని మనం ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద హెయిర్ పోతుంది. సో అక్కడ మెయిన్ ఇష్యూ అనేది వస్తుంది అనమాట. అంటే ఎందుకు ఎర్లీగా పోతుంది అంటే మెయిన్ ఫుడ్, స్ట్రెస్, వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడము, ఇవన్నిటి వల్ల తొందరగా హెయిర్ లాస్ అనేది చూస్తూ ఉన్నాం. అంటే చాలామంది చూస్తూ ఉంటామండి 90-95 ఇయర్స్ కూడా బతుకుతారు. వాళ్ళకి వాళ్ళ యంగర్ ఏజ్లో ఏ జుట్టు అయితే ఉందో చనిపోయే వరకు అదే జుట్టు ఉంటుంది, కంప్లీట్ జుట్టు ఉంటుంది, ఇలా వెనక్కి దూకునే ఉంటారు. అసలు ఎక్కడ జుట్టు పలచ కూడా అవదు, కాకపోతే రంగు మారుతుంది అంతే. మరి వాళ్ళకి మాలంటి వాళ్ళకి అదంతా ఏంటి కూడా మెయిన్ జెనెటిక్స్ అండి. వాళ్ళ ఫాదర్స్కి కానీ వాళ్ళ ఫాదర్స్కి కానీ ఎలా ఉందో మనకైనా సరే మన పేరెంట్స్కి ఉన్నదే మనకి ఫాలో అవుతుంది, కానీ మనకి ఎర్లీగా వస్తుంది బికాస్ ఆఫ్ దీస్ హ్యాబిట్స్. ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల వచ్చే వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ, ఇప్పుడు స్లీప్ ఉండదు. అప్పట్లో ఏంటి మనకి సర్కేడియన్ రిథమ్ అన్న ఒకటి ఉండేది, పొద్దున 6కి లేవాలి, నైట్ 6కి, అంటే మనకి సన్ అయిపోగానే మనకి పడుకోవాలి. అప్పుడు డే స్టార్ట్ అవుతుంది చాలామందికి. సో ఈ స్లీప్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అవడం వల్ల కూడా మనకి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో దానివల్ల మనకి ఎర్లీగా హెయిర్ లాస్ అనేది చూస్తున్నాం. అంటే ఈ స్ట్రెస్ ఆడవాళ్ళకి కూడా ఉంటుంది కదా, ఆడవాళ్ళకి బాగానే ఉంటుంది కదా జుట్టు. జనరల్గా ఎందుకు మెయిల్స్కే ఉంటుంది అంటే మెయిల్స్లో ఒక పర్టికులర్గా ఒక హార్మోన్ ఉంటుంది DHT అనేసి. సో అది మెయిల్స్కి ఎక్కువ ఉంటుంది, ఫీమేల్లో కూడా ఉంటుంది కానీ చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. అందుకే మెయిల్స్కి ఫ్రంట్ బట్టదల అనేది వస్తుంది. ఫీమేల్కి ఏంటి అంటే డిఫ్యూజ్ ఎలపేషియా అంటారు, అంటే ఓవరాల్గా హెయిర్ లాస్ ఉంటుంది కానీ ఫ్రంట్ లాస్ అవ్వడం అనేది ఉండదు, ఎందుకంటే ఈ హార్మోన్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆ మెయిల్లో ఆ హార్మోన్ ఉంటుంది, ఆ DHT అనేది, అది మనకి హెయిర్ని ష్రింక్ చేస్తూ ఉంటుంది, మన హెయిర్ని పల్చగా చేస్తూ ఉంటుంది. సో ఏదైతే మనకి ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయో, ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయో, ఆ DHT అనేది ఇంకా పెరిగి ఈ హెయిర్ లాస్ అనేది ఎక్కువగా మనం మెయిల్స్లో చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు జుట్టు ఉండి చివరి వరకు ఇంతకు నేను చెప్పాను, ఏజ్ ముదిరిపోయినా కూడా జుట్టు ఉన్న వాళ్ళు కూడా లైఫ్లో చాలా టెన్షన్స్ ఉంటాయి కదండి. వాళ్ళు కూడా అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ ఫేస్ చేసి ఉంటారు, కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఉంటాయి. మరి వాళ్ళకి జుట్టు చివరి వరకు మీరు చెప్పే 95 ఇయర్స్ ప్రెసెంట్ ఉన్న వాళ్ళు అంటే 95 ఇయర్స్ ముందు పుట్టిన వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ మెయిన్ గా ఫుడ్ హ్యాబిట్స్ వేరు, వాళ్ళు పెరిగిన వాతావరణం, నిద్ర కానీ, వాళ్ళకి కూడా స్ట్రెస్ ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటి అంత ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, అంత పని చేశారు వాళ్ళు, పొలంకి వెళ్ళడం కానీ, వాళ్ళ డైలీ వర్క్ స్ట్రెన్యూస్ వర్క్ ఉంటుంది. సో ఆ బ్యాలెన్స్ అనేది ఉండేది వాళ్ళకి. స్ట్రెస్ అంటే ఏంటి అప్పట్లో, రేపు ఏంటి అనేది స్ట్రెస్ కాదు వాళ్ళకి. ఈ రోజు మనం పొద్దున్నే లేచామా, పనికి వెళ్ళామా, సాయంత్రం తిన్నాం పడుకున్నాం. ఇప్పుడు అలా కాదు, ఇన్స్టా రీల్స్ చేయాలి, ఎన్నొచ్చాయో చూడాలి, ఏంటి ఇది అంటే చిన్న చిన్న వాటిని కూడా మనం మేజర్ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉన్నాం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం అంత ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు, లేదంటే ఎక్సర్సైజ్ అనేది లేదు, మెయిన్గా మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ లేవు. సో ఆ స్ట్రెస్ని మనం క్యారీ చేస్తూ ఉన్నాము, దానివల్ల ఈ హార్మోన్స్ అనేవి ఇంకా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే సిటీస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుంది అంటారా? అలా అని ఏం లేదు, ఎక్కడ ఉన్నా కూడా, ఇప్పుడు విలేజెస్లో ఉన్న, టౌన్స్లో ఉన్నా కూడా ఎక్కువ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువైపోయింది. వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఈ సాఫ్ట్వేర్ ఇది చేస్తున్నారు, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో మొత్తం మన స్లీప్ ప్యాటర్నే రివర్స్ అయిపోతుంది. సిటీయా విలేజా అని లేదు, ఇప్పుడున్న ప్రజెంట్ అందరి లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంది.